హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్సు మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నవ్వు అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మరి ఈనాడు వెబ్సైట్లో ఒక ముఖ్యమైన కథనం రావడం జరిగిందండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రిజల్ట్స్, ఎన్నాళ్ళు ఎదురు చూపులు, ఫలితాలపై గ్రూప్ 2 అభ్యర్థుల ఆవేదన అంటూ ఒక ఆర్టికల్ అయితే ప్రచురించారండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు త్వరగా విడుదల చేయాలంటూ అభ్యర్థులు కోరుచున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టులు కూడా పెడుతున్నారు. మరి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాల కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. శనివారం లోపే ఈ ఫలితాలు విడుదలవుతాయని భావించారండి. అంటే ఏదో ఊరికే గాలికే ఎవరు అనుకోలేదండి. భావించడం అంటే శనివారం లోపు వస్తాయేమో అని ఎవరు అనుకోలేదు. మరెందుకు శనివారం లోపు వస్తాయని అనుకున్నారంటే, ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ అయినటువంటి పరిగె సుధీర్ గారు అఫీషియల్గా ట్విట్టర్ అకౌంట్లో మరి ఈ వీకెండ్ లోపు ఫలితాలు ప్రకటిస్తాము అని చెప్పడం అయితే జరిగిందండి. సో అందుకోసమే ఈ వీకెండ్ అంటే శనివారం, ఆఫ్ కోర్స్ శనివారం లోపు వస్తాయని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారండి. కానీ విడుదల అవుతాయని భావించినప్పటికీ రాకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు త్వరగా విడుదల చేయాలని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఫలితాల కోసం వెయిట్ చూస్తున్నామని, వీలైనంత త్వరగా ప్రకటిస్తే మెయిన్స్కు ప్రిపేర్ అవుతామని పలువురు అభ్యర్థులు చెబుతున్నారు. పరీక్ష జరిగి 42 రోజులైంది. ఫలితాలు రెడీగా ఉన్నాయని, మరి 10 రోజుల నుంచి ఇదిగో అని చెప్పడమే కానీ ఎలాంటి స్పష్టత లేదని చెప్పేసి దయచేసి రిజల్ట్స్ ప్రకటించండి. సుదీర్ఘకాలం తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్ ఇది. ఫలితాల వెల్లడిలో జాప్యం ఎందుకంటూ పలువురు అభ్యర్థులు ఏపీపీఎస్సీ మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. సో గైస్, మరి రిజల్ట్స్ అంత త్వరగా ప్రకటించాలని ఎందుకు ప్రకటించాలి? చాలామంది అభ్యర్థులు ఇప్పుడు రావు, ఎన్నికల తర్వాతే వస్తాయి, అయినా నీకొచ్చిన బాధ ఏంటి, రిజల్ట్స్ ఇప్పుడే ఎందుకు ప్రకటించాలి అంటూ చాలామంది నెగిటివ్గా అయితే కామెంట్ చేస్తున్నారు. సో వారిని అయితే ఎవరు పట్టించుకోకండి ఫ్రెండ్స్. ఎందుకు ఇప్పుడే ప్రకటించాలి అంటే, సో గైస్, ఎంతోమంది అభ్యర్థులు 20-25 మార్కుల దగ్గర స్ట్రక్ అయి ఉన్నారు. సో వాళ్ళందరూ డౌట్ ఏంటి అంటే, అసలు మేము మెయిన్స్కి క్వాలిఫై అవుతామా లేదా, 1:100 రేషియోలో ఆ లిస్టులో మేము బెనిఫిటెడ్ లిస్టులో ఉంటామా లేదా అనేటువంటి డౌట్లో చాలామంది ప్రిపరేషన్కి దూరంగా ఉన్నారు. కొంతమంది అంటే ఈ యొక్క క్లారిటీ ఒక్కటి వస్తే మా ప్రిపరేషన్ మేము కొనసాగిస్తాము అనేటువంటి ఆలోచనలో ఉన్నారండి. ఇప్పుడు కనుక ఏదైతే మరి ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ గారు ప్రకటించిన విధంగా శనివారమే రిలీజ్ అయితే చాలా బాగుండేది యాక్చువల్గా. కానీ విడుదల కాలేదు. మరి చాలామంది అభ్యర్థులు ఏమంటున్నారంటే, ఇప్పుడు కావులే, ఇక ఎన్నికల తర్వాతే అంటున్నారు. ఎన్నికల తర్వాతే అంటే మాత్రము చాలా కష్టమయ్యే అవకాశం ఉంది. ఎగ్జామ్ ఎప్పుడైనా పెట్టుకోనివ్వండి, కానీ రిజల్ట్స్ మాత్రం ప్రకటించాలి. జూన్ లేదా జూలైలో అని చెప్పారు. మెయిన్స్ ఎగ్జామ్స్కి జూలై కాదు, ఆగస్టులో పెట్టుకున్నా పర్వాలేదు. కానీ ప్రజెంట్ అయితే రిజల్ట్స్ ఇచ్చి బెనిఫిటెడ్ లిస్టు ఎంతమంది 1:100 రేషియోలో ఉన్నారు, 1:100 రేషియోలో ఉన్నారు, 90,500 మంది క్వాలిఫై అవుతారండి మెయిన్స్కి. వారందరి లిస్టు కనుక ఇచ్చినట్లయితే ఒక పని అయిపోతుంది. వారు ప్రిపరేషన్లో ఉంటారు, సింపుల్గా చెప్పాలంటే.
ఓకేనా. మరోవైపు ఈ పరీక్ష ద్వారా 1:50 కాకుండా 1:100 నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు ఎంపిక చేయాలని అభ్యర్థులు కోరుతున్న విషయం తెలిసిందే. అయితే నోటిఫికేషన్ జారీకి ప్రిలిమ్స్కి మధ్య తక్కువ సమయం సన్నద్ధకు సరిపోకపోవడం, ప్రశ్నపత్రం కఠినంగా ఉండడం, భారత సమాజం చాప్టర్కు సంబంధించిన పుస్తకాల మార్కెట్లో ఆలస్యంగా రావడం కావచ్చు, ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఏపీపీఎస్సీ కూడా అభ్యర్థుల పట్ల కొంచెం ఉదారత చూపించి 1:100 రేషియోకి మరి యాక్సెప్టెన్స్ ఇచ్చింది. మరి ఇదే ఇంటెన్షన్తో సేమ్ మళ్ళీ రిజల్ట్స్ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రకటన చేయాలని చెప్పేసి అభ్యర్థులు అయితే కోరుతున్నారండి. సో గైస్, దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడే రిలీజ్ చేస్తే రిజల్ట్స్ ఇచ్చేస్తే బెటరా, లేదా ఎన్నికలు అయిపోయాక రిజల్ట్స్ ఇస్తే బెటరా? సో ఏదైతే మీకు బాగుంటుందో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఉగాది సందర్భంగా మన యాప్లో అన్ని కోర్సులపైన ఆఫర్స్ ఉన్నాయండి. ఒకసారి చూడండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ.